హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. నా ఇష్టసఖి పార్ట్ 91. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. స్టోరీలో ఒక గొప్ప మలుపు తీసుకుందండి. అది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఒక స్టోరీ అన్నప్పుడు అన్ని రకాలుగా కలిసి ఉంటుంది కాబట్టి ఇలాంటి మలుపులు కూడా సహజమే. కానీ సీరియల్ ఇక్కడే ఆగిపోదు కదా, ఇంకా ముందుకు వెళ్తుంది. అలా అని మీరు ఈ మార్పుని మేము ఒప్పుకోము, మాకు నచ్చలేదు అంటే కుదరదండి. ఎలాగో మీకు ఈ సీరియల్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మార్పుని కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. తప్పకుండా ఒక మంచి సీరియల్ ని విన్నాము అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. మీరు సీరియల్లో పాత్రలకి ఎంత కనెక్ట్ అవుతున్నారో నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు అలా ఫీల్ అవుతున్నారు. కానీ ఒక విషయం, సీరియల్ చాలా బాగుంటుంది. రేపు ఇంకా బాగుంటుంది. కాబట్టి అప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూ తప్పకుండా నాన్ స్టాప్ గా సీరియల్ ని వినండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ నాకు వామిటింగ్స్ అయ్యాయని నాటకం ఆడించి మరి హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు నటించి కట్ చేస్తే, నువ్వు ఏదో రెస్టారెంట్ లో మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చాక అంతకు ముందటి సేమ్ స్టోరీ నేను మళ్ళీ అన్కాన్షియస్ అయ్యానని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పలేదా నువ్వు అని గట్టిగా అడిగింది అంజలి. షటప్ అంజలి, నువ్విలా అబద్ధాలు చెప్పి నాతో ఏ జన్మ పగ తీర్చుకుంటున్నావు? నా పైన లేనిపోనివి సృష్టిస్తున్నావు నువ్వు. వాళ్ళు అనే వాటికి నీ మాటలు ఇంకా బలాన్ని కలిగిస్తున్నాయి. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. అతను నువ్వు పంపించిన మనిషే కదా అని ఇషిక అనగానే, ప్లీజ్ స్టాప్ ఇట్ వదినా. మీరంటే నాకు గౌరవం ఉంది. దాన్ని కాపాడుకోవాలి అనుకుంటే మీరు సైలెంట్ గా ఉండండి. ఇక్కడ మీరేం చేశారో అందరికీ క్లియర్ గా కనిపిస్తుంది. జస్ట్ 13 కోట్ల కోసం ఇంట్లో వాళ్ళనే కాదు, కంపెనీ వాళ్ళని కూడా చీట్ చేశారు. అయినా కూడా మళ్ళీ ఎందుకు వాదిస్తున్నారు మీరు అని సుశాంత్ అడగగానే, అది కాదు సుశాంత్, నిజంగా అది కంపెనీ ఫైల్ అని నాకు తెలీదు. అతను ఎవరో కూడా నాకు తెలీదు. అది అంజలి హెల్త్ ఫైల్ అని అంజలి ఒప్పుకోవడం లేదు. నా అకౌంట్ కి వచ్చిన డబ్బు గురించి కూడా నాకు తెలీదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇందులో నా తప్పేమీ లేదు. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నాకు తెలియని విషయాలకు నన్ను మీరు మాటలు అంటుంటే నేను వాదించకుండా సైలెంట్ గా ఎలా ఉంటాను అని ఏడుస్తూ అంజలి చెప్పే మాటలు కూడా నాకు అర్థం కావడం లేదు. అంజలి, నీకేమైంది అంజలి? ఎందుకిలా నా పైన లేనిపోనివి సృష్టించి చెప్తున్నావు? ఆ ఫైల్ నీదే. నువ్వు పంపిస్తేనే ఆ మనిషి కూడా వచ్చాడు. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మాట ఎందుకు మారుస్తున్నావు అని ఇషిక అనగానే, ఏం జరిగింది అంటూ బయటికి వచ్చింది అప్పుడే వసుంధరాదేవి. మమ్మీ, ఈ ఇంట్లో చాలా కుట్ర జరిగింది. మీరు ఎప్పుడు నా ఇషిక నా ఇషిక అంటూ నెత్తిన పెట్టుకున్న ఈ ఇంటి పెద్ద కొడలి స్థానంలో ఉన్న ఈ ఇషికాంజలి ఏం చేసిందో తెలుసా? మన కంపెనీకి రావాల్సిన ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించిన టెండర్ వివరాలన్నీ లీక్ చేసి 13 కోట్లు వెనక్కిపోయింది. అదంతా మన వాళ్ళు సాక్ష్యాధారాలతో పట్టుకునేసరికి ఇప్పుడు నాకు ఏమీ తెలియదు అంటూ మొరాయిస్తుంది అని గట్టిగా అరిచింది షర్మిల. ఏం మాట్లాడుతున్నావు షమ్మి? ఈషిక గురించి అలా మాట్లాడడం తప్పు కదా అని ఆమె అనగానే, లేదు నానమ్మ, అత్త చెప్పేది కరెక్టే. ఇక్కడ అన్ని వదినకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఏంటి బాబాయ్, మీరు కూడా ఇంకా ఆలోచిస్తున్నారు ఉన్న విషయం నా అమ్మతో చెప్పడానికి అని హరితో అని, ఈ విషయంలో మీరు ఇంటి మెంబర్ కదా అని ఊరుకుంటే రేపు బోర్డు మీటింగ్ లో మన షేర్ హోల్డర్స్ అందరూ కూడా దీని గురించి ప్రశ్న అడుగుతారు. ఏం సమాధానం ఇచ్చుకోవాలి మనం? ప్రాజెక్ట్ విషయంలో ఏం జరిగిందో, ఏం చేస్తారో ఇప్పుడే చెప్పండి డాడీ. ఇది మీరు అనుకుంటున్నట్టుగా కుటుంబ విషయం కాదు, కంపెనీకి సంబంధించిన విషయం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎందుకు రాలేదో అని వాళ్ళు ఆరా తీస్తే, ఈ విషయం బయటికి తెలిస్తే మన కంపెనీ షేర్ హోల్డర్స్ మన పైన కేసు వేసే అవకాశం ఉంది. ఇదే కానీ జరిగితే మీడియా ఊరుకుంటుందా? ప్లస్ మనము తట్టుకోగలమా? ఇన్ని సంవత్సరాలుగా సంపాదించుకున్న పేరు ప్రతిష్ట కూడా మంటగలుస్తుంది అన్నాడు సుశాంత్. అది మేము ఆలోచిస్తున్నాం రా ఈషిక, నువ్వు ఇలా చేయాల్సింది కాదు. నీకు ఎంత డబ్బు కావాలన్నా మేము అరేంజ్ చేసేవాళ్ళం కదమ్మా అని యోగి అనగానే, అయ్యో బాబాయ్,
ప్లీజ్ మీరు కూడా నన్ను అనుమానించకండి. నిజం చెప్తున్నాను. నా తమ్ముడి పైన ఒట్టేసి చెప్తున్నాను. నాకు ఏ పాపమో తెలీదు అని ఈషిక ఏడుస్తూ అనగానే అలాంటిదేమీ జరిగి ఉండదు. ఈషిక రాకీ పైన ఒట్టు వేసింది. ఆ అమ్మాయి మాట మనం నమ్మి తీరాలి అని వసుంధరాదేవి అనగానే అయ్యో అత్తయ్య, నీ కళ్ళకు ఇంకా గంతలు వీడలేదు. ఏ అంజలి ఇలారా అంటూ అంజలిని లాక్కొచ్చి నిజం చెప్పు. నువ్వు కడుపుతో ఉన్నావా? లేక అది కూడా ఒక నాటకమే కదా? నాకెందుకో అనుమానంగా ఉంది. నిజంగా నువ్వు నిజం చెప్తే మర్యాద, లేదంటే ఈ విషయం ఇవాళ కాకపోయినా రేపైనా ఎలాగో బయటపడుతుంది. అప్పుడు కానీ నీ కడుపు అబద్ధం అని తెలిస్తే నిన్ను మాత్రం నా ఇంట్లో ఉంచుకోను. కాబట్టి ఇప్పుడే ఉన్న విషయం ఒప్పుకుంటే మంచిది అని చాలా కోపంగా అంటుంది పద్మజ. లేదు లేదు, నేను ఇక్కడే ఉంటాను. మీరు చెప్పినట్లుగానే నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పిస్తాను ఆంటీ. నిజానికి నేను ప్రెగ్నెంట్ కాదు అమ్మమ్మ. ఇదంతా మా అక్క ఇషిక ఆడించిన నాటకం అంటుంది అంజలి. దాంతో ఈషికకు మరొక షాక్ తగిలింది చాలా గట్టిగా. ఏం మాట్లాడుతున్నావు అంజలి? నువ్వే కదా నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారని చెప్పావు అని మెల్లిగా అనింది ఈషిక. ఒకేసారి తనపై అందరూ చేస్తున్న ఆరోపణలు తట్టుకోలేకపోతుంది ఆమె. అప్పటికే ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంది. తల మొత్తం తిరుగుతుంది. అయినా తమాయించుకొని వాళ్ళతో మాట్లాడుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన వైభవ్ కూడా అంజలి మాట విని షాక్ లో అలాగే ఉండిపోయాడు. అవునక్క, నేను ఇంట్లో ఉండడానికి దారి చూపించమంటే నువ్వే కదా దారి చూపిస్తాను. కాకపోతే నువ్వు చెప్పినట్లు వినాలి అని నాకు కండిషన్ పెట్టి ఆ తర్వాత నువ్వే కదా ఈ డ్రామా మొత్తం నడిపించింది. అక్కడికి ఇలా ఎందుకు చేస్తున్నావంటే ఇలా అయితేనే వైభవ్ వాళ్ళ పేరెంట్స్ నిన్ను కోడలుగా ఒప్పుకుంటారు అని డాక్టర్ని పిలిపించింది. నాతో అబద్ధం చెప్పించావు. నేను వైభవ్తో కలిసి ఉండడానికి నీ మాటకి ఓకే అన్నాను అని ఏడుస్తూ అంజలి అనగానే మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని వసుంధరాదేవి అడిగితే అయ్యో మమ్మీ, నీకు ఇంకా ఈషిక గురించి సరిగ్గా తెలియదు. ఇంకా చాలా విషయాలు మన ఇంట్లో చాలా జరిగాయి. మొదటి నుంచి చెప్తాను విను. వీళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళలాగా మన కంపెనీలో జాయిన్ అయ్యారు. కానీ వీళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళు కారు. వరుసకి వదిన మరదళ్ళు అనగానే ఇంకా షాక్ అయిన వసుంధరాదేవి ఏంటి వదిన మరదల్లా అంటూ ఆశ్చర్యపోయింది. అప్పుడే అయ్యో, అప్పుడే షాక్ అయిపోతే ఎలా అత్తయ్య? ఇంకా ఉన్నాయి. మీ ఈషిక నాటకం వినండి. మరదల్ గారు మీరు చెప్పండి అంటుంది పద్మజ. ఇక షర్మిల కంటిన్యూ చేస్తూ మన కంపెనీలో ముందుగా ఈ ఇషిక ఒక మామూలు ఎంప్లాయీ లాగా చేరి ఆ తర్వాత తన మామ కూతురైన ఈ అంజలికి మన కంపెనీలో మోడలింగ్ కి ఛాన్స్ ఇప్పించింది. ఆ ఛాన్స్ కోసం ఏం చేసిందో తెలుసా? మీ ప్రియమైన ఈషిక మన మేనేజర్ కి ₹1,00,000 లంచంగా కూడా ఇచ్చింది. అది ఎందుకో తెలుసా? ఈ ఇంటి పెద్ద కొడుకు అయిన దేవాంశ్ మిట్టల్ని తన చెల్లెలు అని చెప్పుకునే అంజలి బుట్టలో వేసుకునేలా ప్లాన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మరి పంపించింది అంటుంది షర్మిల. ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. కానీ ఇషిక నోట మాట రావడం లేదు. ఒక్కరు కాదు, నలుగురు 4 వైపులా తనని టార్గెట్ చేస్తుంటే ఎవరికి ఏమని సమాధానం చెప్తుంది ఇషిక? కనీసం ఇదంతా అబద్ధం అని చెప్పడానికి కూడా అక్కడ తనకి అసలు స్పేస్ లేదు. ఎందుకంటే అంజలి కూడా వాళ్ళ అబద్ధాలకి తల ఊపుతుంది. ఇప్పుడు ఏం చేసి కూడా తనని తాను నిరూపించుకోలేదు. అందుకే బొమ్మలాగా మారి వాళ్ళ మాటలు కూడా వినసాగింది ఈషిక. మమ్మీ, నేను చెప్పేటివి అబద్ధాలు అయితే అంజలి ఇక్కడే ఉంది అని షర్మిల అనగానే అవును, మా అక్కే బలవంతంగా నన్ను తీసుకొచ్చి మీ కంపెనీకి పంపించింది. ఆ తర్వాత దేవాంశ్ సార్తో ప్రేమ నాటకం ఆడమని కూడా చెప్పింది అని అంజలి అంటుంది. అంతే పిచ్చెక్కిపోయింది ఇషికకి. ఏం మాట్లాడుతున్నావు? ₹1,00,000 ఇచ్చిన మాట నిజమే, కానీ నువ్వు చచ్చిపోతానంటేనే కదా ఇచ్చాను అంజలి అన్న ఇషిక మాట పూర్తి కాకముందే నువ్వు నోర్ముయ్, నీ నాటకాల గురించి ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. అత్తయ్య, నీకు ఇంకో విషయం తెలియకుండా ఎలా అడ్డుపడుతుందో చూడు. షమ్మి, నువ్వు చెప్పు. మన దేవ అంజలితో ప్రేమ పెళ్లి వరకు వచ్చిన తర్వాత మొత్తం స్టోరీ ఏం జరిగిందో నువ్వు చెప్పు అని పద్మజ అనగానే ఇక షర్మిల మొత్తం చెప్పుకొచ్చింది. అయితే అంజలి దేవాంశ్ ప్రేమ వ్యవహారం
పెళ్లి టైంకి అంజలి పారిపోవడం, ఆ పెళ్లి ఆగిపోతే వసుంధరాదేవికి ఏమైనా జరుగుతుందేమో అని దేవాంశ్ అదే ముహూర్తానికి అంజలిని వెతికించడం, ఆ టైంలో ఈషిక వాళ్ళకి చేతికి చిక్కడం, అలా ఈషికని బలవంతంగా పెళ్లి చేసుకోవడం, ఇదంతా చెప్పింది. అయితే ఇక్కడ మనకు తెలిసిన కథని కానీ ఇక్కడ వాళ్ళకు అనుకూలంగా స్టోరీని మార్చేశారు. పద్మజ, షర్మిల, అంజలి ఒకటైపోయి ఈ స్టోరీని తమకు అనుకూలంగా మార్చి ఈ జరిగిన దానికన్నిటికీ ఈషికనే కారణం. ఆమె ప్లాన్ తోనే అంజలి ఇదంతా చేసింది అని చెప్పారు. దానికి అంజలి కూడా వంత పాడింది. పైగా ఇదంతా కేవలం ఈషిక డబ్బు ప్లస్ లగ్జరీ లైఫ్ ప్లస్ సొసైటీలో స్టేటస్ కోసమే చేసింది. ప్రస్తుతం ఈ ఇంట్లోకి వచ్చాక ఇప్పుడు కూడా 13 కోట్ల కోసమే కంపెనీ టెండర్ విషయాలు లీక్ చేసింది అని పనిలో పనిగా తేల్చి పారేశారు. ఇక అంతే, అప్పటి వరకు అందరి కళ్ళల్లో ఈషిక దేవతలా కనిపించినా ఇప్పుడు ఒక్కసారిగా ఈషిక దయ్యంగా మారిపోయింది. అందరూ కోపంగా ఈషికని చూస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ తన కజిన్ సిస్టర్ అయిన అంజలి. అన్నిటికీ అవును అని తల ఊపడం గమనార్హం. ఇప్పుడు అర్థమైందా అత్తయ్య? మన దేవాంశ్ బాబుది మీరు అనుకుంటున్నట్లుగా అన్యోన్య దాంపత్యం కాదు కదా, కనీసం అలాంటిదేమీ వాళ్ళ మధ్య లేదు కూడా. మన దేవాంశ్ బాబు ఈ అమ్మాయితో సంతోషంగా లేడు. కేవలం మీకోసం ఈ అమ్మాయిని భరిస్తున్నాడు. మీ హెల్త్ పాడవుతుందని అందరి ముందు నటిస్తున్నాడు. అసలే తల్లిదండ్రులు లేని బిడ్డ తన బాధని ఎవరికి మాత్రం చెప్పుకుంటాడు? తనలో తానే దాచుకొని కుమిలిపోతున్నాడు ఈ ఇంటి పెద్ద కొడుకు అని పద్మజ అనగానే అప్పటి వరకు వాళ్ళు చెప్పినవన్నీ మౌనంగా విన్న వసుంధరాదేవి, ఏంటి నిజమా? దేవా ఇంత బరువు మోస్తున్నాడా అంటూ అలాగే సోఫాలో కూర్చుండిపోయింది షాక్ తో. అవును, మేము చెప్పేవన్నీ నిజాలు. వీళ్ళిద్దరిది బలవంతపు పెళ్లి. ఒకవేళ ఈ పెళ్లి అబద్ధమైతే మీరే మీ ముందు ఉన్న ఈషికను అడగండి మమ్మీ, వాళ్ళది నిజమైన పెళ్ళేనా? అసలు వాళ్ళు భార్యాభర్తల్లాగా ఉంటున్నారా, లేకపోతే మీ ముందు నాటకం ఆడుతున్నారా అనేది మీకే తెలుస్తుంది అంటూ ఈషికను, ఇక్కడ రావే ఈషిక అంటూ షర్మిల ఈషిక చెయ్యి పట్టుకొని వసుంధరాదేవి దగ్గరికి లాక్కొస్తుంటే, ప్లీజ్ అండి, ఆ అమ్మాయి చాలా భయపడిపోతుంది, తనకు కళ్ళు తిరుగుతున్నాయి అని ఉమ అనగానే, ఏయ్ పని మనిషివి, పని మనిషిలాగా ఉండు, ఎక్స్ట్రా చేయకు అంటూ పద్మజ ఉమాని బెదిరించి ఈలోపు షర్మిల ఈషికను తీసుకొచ్చి వసుంధరాదేవి ముందు కుదేసింది. అయ్యో ఈషిక, ఈషిక ఏమైంది? ఈ పిల్లకి ఇలా బొమ్మలా ఉండిపోయింది. ఎవరైనా కొన్ని మంచినీళ్లు ఇవ్వండి ఈషికకు అంటూ తన దగ్గరికి వచ్చిన ఉమని ఎవరూ పట్టించుకోలేదు. అంతమంది మధ్య తనను తాను నిరూపించుకోలేక, మరొక వైపు ఈ అబద్ధాలన్నీ ఒప్పుకోలేక నిరాశ నిస్పృహలతో ఈషిక నోట మాట రాలేదు. ఒకరు కాదు, 4 వైపులా తనని అందరూ 4 మాటలు అంటుంటే ఎవరికి సమాధానం చెప్పగలదు? ఒకవేళ చెప్పినా వాళ్ళు వినే స్థితిలో ఉన్నారా? పాపం ఈషిక అలాగే బొమ్మలా మారిపోయింది. షర్మిల ఇంకా కంటిన్యూ చేస్తూనే, ఏయ్ ఏంటే యాక్టింగ్లు చేస్తున్నావా అంటూ ఈషిక చెంపపై తట్టి, నిజం చెప్పు, మా మమ్మీకి తన ముఖం చూసి నిజం చెప్పు. నీది మా వాడిది నిజమైన ప్రేమ పెళ్ళా లేక నాటకమా అనేది చెప్పు అని గట్టిగా అరిచింది. చెప్పు ఈషిక, అసలు ఏం జరిగింది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. నీ నోటితో నిజమేంటో నాకు తెలియాలి అనుకుంటున్నాను. కంపెనీ విషయం, కంపెనీ డబ్బు విషయం పక్కన పెట్టు. నా దేవా విషయం చెప్పు. కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. నువ్వు చెప్తే ఇప్పటికీ నేను నీ మాటనే నమ్ముతాను. నిజంగా నీది ప్రేమ పెళ్లి కాదా? నా దేవా నీతో సంతోషంగా ఉన్నాడు కదా? లేక నా ఆరోగ్యం పాడవుతుందని నా కోసం మీరు చేసుకున్న అగ్రిమెంట్ పెళ్ళా ఇది? నిజంగా నా దేవా నీతో సరిగ్గా ఉండడం లేదా? మీరిద్దరూ నా ముందు భార్యాభర్తల్లాగా నటిస్తున్నారా అని సీరియస్ గా అడిగింది వసుంధరాదేవి. ఆ మాటకు ఈషికకు ఏం చెప్పాలో తెలియలేదు. అది అమ్మమ్మ గారు, ఇందులో నా తప్పేమీ లేదు అనగానే, ఈషిక నేనేం అడుగుతున్నాను అనగానే, ఇంకేం అడుగుతారు అత్తయ్య గారు? ఆ అమ్మాయి చెప్పేవన్నీ అబద్ధాలే. మొన్న మీరు వద్దన్నా కానీ అంజలిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది కదా. కానీ అసలు విషయం ఏంటంటే అంజలి ప్రెగ్నెంట్ కాదు. నిజం చెప్పవే, అసలు ఏం జరిగింది అని పద్మజ మరొకసారి అంజలిని బెదిరించగానే
అంజలి కూడా ఏడుస్తూ, అవునమ్మమ్మ గారు, వైభవ్ నేను వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. అయితే మా పెళ్లి విషయం వైభవ్ వాళ్ళ పేరెంట్స్ కి అంటే ఆంటీ అంకుల్ ఒప్పుకున్న పద్మజ ఆంటీ మాత్రం ఒప్పుకోలేదు. వైభవ్ కూడా ఈ విషయం బయటికి చెప్పడానికి భయపడుతున్నాడు అని నేను మీ ఇంటికి వచ్చిన కొత్తలో మా అక్కతో ఏడిస్తే తను చెప్పినట్లుగా చేస్తే మీరిద్దరూ కలుస్తారు, ఎప్పటికీ వీడిపోరు, వాళ్ళ పేరెంట్స్ కూడా మీ పెళ్లిని ఒప్పుకుంటారు అని చెప్పింది. దానికి నేను సరే అన్నాను. అయితే ఒక కండిషన్ పెట్టింది. అది ఏంటంటే తను ఏం చెప్పినా నేను ఎందుకు ఏంటి అని అడగకుండా చేయాలని. దాంతో వైభవ్తో కలిసి ఉండడానికి నేను కూడా ఆ మాటకి ఓకే అన్నాను అంటూ వైభవ్ వైపు చూసి మళ్ళీ కంటిన్యూ చేసింది అంజలి. వైభవ్ కూడా అంజలి చెప్పేది వింటున్నాడు. నేను వచ్చిన నెక్స్ట్ డే ఇంట్లో రాకీ బర్త్డే సెలబ్రేషన్ చేశారు. ఆ పార్టీలో కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా యాక్టింగ్ చెయ్యమంది. నేను అలాగే చేశాను. మళ్ళీ నెక్స్ట్ డేనే డాక్టర్ని పిలిపించింది. ఆ డాక్టర్ ఏం చెప్పిందో తెలియదు కానీ నేను కన్సీవ్ అయ్యాను అని అందరికీ చెప్పి వెళ్ళిపోయింది ఆ డాక్టర్. ఇక హాస్పిటల్ పేరుతో నన్ను బయటికి తీసుకెళ్లి ఇద్దరు ముగ్గురితో మాట్లాడి ఫైల్ అటు ఇటు మార్చింది మా అక్క. నాకేం సంబంధం లేదు, నేను ఇదంతా వైభవ్ కోసమే చేశాను అంటూ దొంగ ఏడుపు ఏడ్చింది అంజలి. ఇక ఇషిక వాళ్ళందరితో గెలవలేదు, వాళ్ళ అబద్ధాలతో తూగలేదు అని ఆమెకు అర్థమై అలాగే ఉండిపోయింది. అయితే మాత్రం ఒక్క విషయం నాకు చెప్పొచ్చు కదా అంజలి, నేను నిన్ను అర్థం చేసుకోలేనా? ఏదో అన్నయ్య విషయంలో నువ్వు తప్పు చేశావని నీకు బుద్ధి చెప్పాలని నీతో తప్పుగా మాట్లాడను తప్ప నువ్వంటే నాకు కోపం లేదు, అర్థమైందా అని తనకి చెప్పి వెంటనే ఈషిక వైపు తిరిగిన వైభవ్, ఈషిక నీకు అలా ఎలా చేయాలి అనిపించింది? నువ్వు మా ఎమోషన్స్ తో ఆడుకున్నావు. మమ్మల్ని కలపాలి అంటే ఇంతకంటే వేరే అబద్ధం దొరకలేదా నీకు? ఇన్ని రోజులుగా నేను తండ్రిని కాబోతున్నానని ఎంత సంతోషపడ్డానో తెలుసా? నా సంతోషంపై మొత్తం నీళ్లు చల్లేశావు. అసలు నీకు ఎలా చేయాలి అనిపించింది ఇలా? ఇలా చేసే ముందు ఒక ఫ్రెండ్ గా కూడా నేను నీకు గుర్తుకు రాలేదా? అందరి వీక్నెస్ నువ్వు పట్టుకొని దెబ్బ కొడుతున్నావా? అసలు నువ్వు అలా ఎలా మారిపోయావు? నాకు తెలిసిన ఈషికవి నువ్వు కాదు అన్నాడు వైభవ్. ఇక అంజలి వైభవ్ మాటలకి లోపల ఎంతో సంతోషించింది. చాలా గర్వంగా కూడా అనిపించింది. మొత్తానికి వైభవ్ కళ్ళల్లో ఈషిక చెడ్డది అయ్యింది. అది చాలు నాకు అని మనసులో సంతోషపడింది అంజలి. అప్పటి వరకు ఇషిక గురించి కొత్త విషయాలు తెలిసిన వసుంధరాదేవి కూడా అసలు తట్టుకోలేకపోయింది. చాలా బాధ, కోపంతో పైకి లేచి, ఈషిక, నేనెప్పుడు నీ గురించి ఇలా ఆలోచించలేదు. నీలాంటి అమ్మాయిన దేవాంశ్ పక్కన ఇన్ని రోజులు తన భార్య హోదాలో నిలబెట్టింది. నీలాంటి అమ్మాయిన నేను ఈ ఇంటి కోడలు శ్రీదేవితో పోల్చింది. చాలా తప్పు చేశాను నేను. నేను ఎన్ని రోజులు గంజాయి మొక్కని తులసి మొక్క అనుకొని పూజ చేశానా? నేను ఎంత తప్పు చేశాను అని ఏడుస్తూ ఇప్పుడు ఏం చేద్దామంటారు అని తన కొడుకుల హరి, శ్రీధర్ ఇంకా అల్లుడు యోగిని అడిగింది. వాళ్ళు సైలెంట్ గా ఉండేసరికి సరే నేను చెప్తాను. కంపెనీని మోసం చేసిన వాళ్ళని క్షమించొచ్చు, కానీ ఒక కుటుంబాన్ని మోసం చేసిన వాళ్ళని క్షమించలేం. కాబట్టి దేవాలయం లాంటి నా ఇంట్లో ఈ మూర్ఖురాలికి స్థానం లేదు. అలాగే నా మనవడి జీవితంలో కూడా తనకి సంబంధించిన ఏ ఒక్క వస్తువు, ఏ ఒక్క జ్ఞాపకం నా ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇది నా నిర్ణయం. వెంటనే ఈ దౌర్భాగ్యురాలిని ఇక్కడి నుంచి బయటికి పంపించండి. తను వెళ్ళిన మరుక్షణం పని వాళ్ళచే పసుపు నీళ్లతో నా ఇంటిని శుద్ధి చేయించండి అని వసుంధరాదేవి చెప్పడంతో ఇక ఇషిక గుండె పగిలిపోతుంది. ఎన్నో ముక్కలుగా విడిపోయింది. అయితే గుండె పగిలినప్పుడు ఆ శబ్దం ఎవరికి వినిపించలేదు. ఆ ముక్కలు ఎవరి కంటికి కనిపించలేదు. తన రోదన అరణ్య రోదనగా మారి తనొక శిలువలా మారిపోయింది ఇషిక. ఏం చెప్తున్నాను నేను? వెంటనే సెక్యూరిటీని పిలిచి ఈ అమ్మాయిని బయటికి అంటూ గుండెపై చేయి పెట్టుకుని వసుంధరాదేవి ఒక పక్కకు ఒరిగిపోయింది స్పృహ తప్పి. మమ్మీ మమ్మీ అంటూ ఆమె పిల్లలు, అత్తయ్య అత్తయ్య అని కోడళ్ళు, నానమ్మ అంటూ మనవళ్ళు ఒక క్షణంలో ఆమె చుట్టూ చేరారు. ఇక ఈషిక వాళ్ళకి దూరంగా అంటరాని దానిలాగా ఉండిపోయింది. కట్ చేస్తే 15 రోజుల తర్వాత వసుంధరాదేవి మిట్టల్ మ్యాన్షన్ లో దేవాంశ్ మిట్టల్, షీలా శర్మకి గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో వాళ్ళ మ్యారేజ్.
అని న్యూస్ ఛానళ్లలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.